అది ఎప్పుడైనా రావచ్చు. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. మేమేం చేస్తాం దానికి? మీ పార్టీ మంత్రులే మీరు ఉండొద్దని కోరుకుంటారు. మేమేం చేస్తాం దానికి? కానీ ఎప్పుడైనా వచ్చేది ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్క వస్తుంది. బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అరే మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇటు గుద్దాల్సిన ఓటు అటు గుద్దినాం. ఆడు గుద్దితే మా ఈ పంత మడదంపుతున్న కాంగ్రెస్ వాళ్ళు. ఇక వీళ్ళ ఈ పంత మడదంపాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బరాబర్ ఒక మంచి ఆయుధం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు అరే ఇంత పిల్లలకు చెప్తున్నానా, ఉద్యోగస్తులుంటే బిడ్డ మీరు మాత్రం ఓటేయకండి, బీజేపీ మాత్రం ఓటేయండి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటేయకండి. ప్రతి ఇష్యూ మీద మనం కొట్లాడాలి. మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడే 317 నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే మరి ఇవాళ పోటీ చేస్తున్న కొన్ని సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారన్న. టీచర్స్ ఎమ్మెల్సీ పేరు మీద కొంతమంది సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు అడగాల వాళ్ళను. మరి 317 ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవైనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాలింది మేము. ఇలా నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్తో కొట్టిరన్న. ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కూస్తుంటే కనీసం రక్తం కారుతుందని చూడకుండా గొర్ర రెక్కలు పట్టుకొని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికేట్ పన్నారని ఇంట్లో. ఇలా 4 కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెడ్ ఇంజరీ అన్నాయన్న. దాదాపు 16 వెహికల్స్ డ్యామేజ్ అన్నాయన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకి పోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకి పోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న రోజు? రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు, జేసీపీ బట్టి వన్ ఆఫీస్ మొత్తం కూల్చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందు దాగి ఆర్డర్ ఇచ్చినాడు. కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినాడు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా, అంత భయానక పరిస్థితుల్లో కూడా ఇవాళ 317 చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు. ఇలా పిల్లలు కాడ తల్లిదండ్రులు కాడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు 317 కొట్టాడింది మేము. ఇలా ఏ సంఘం వచ్చిందన్న? పిఆర్టీ వచ్చిందా, డిటిఎఫ్ వచ్చిందా, ఎస్టీ వచ్చిందా, ఏ సంఘం వచ్చిందన్న? కేవలం తపస్సు వచ్చింది ఆ రోజు. తపస్సు సంస్థ వచ్చింది ఆ రోజు మాతో పాటు. వాళ్ళ మీద కేసులేనాయి. ఇలా కొట్లాడింది మేమన్నా, రేపు కొట్లాడేది కూడా మేమే అన్నా. ఎవరారు కాంగ్రెస్లో వచ్చిరా? ఇలా కాంగ్రెస్లో ఓట్లేసి వచ్చిరా అన్న రోజు? రేవంత్ రెడ్డి అని వచ్చిందా అన్నారు 317 వ్యతిరేకంగా? అరే జైలుకు పోయింది మేము, కొట్లాడింది మేము. మీరు ఓట్లు మాకేయకుంటే రేపు కార్యకర్తలు ఏమంటారు అన్న? 317 వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతే, లాఠీ దెబ్బలు తింటే, మా జీవితాలను నాశనం చేసుకుంటే ఇలా మనం ఓట్లేసి గెలిపించాలని టీచర్లకు అని చెప్పి మీ మీద విశ్వాసం మా కార్యకర్తలకు పోతుంది. మా కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుంది అన్న. ఇలా భవిష్యత్తులో కూడా కొట్టడానికి సిద్ధమైంది మేమే. ఎవరారు? ఇలా గ్రూప్ 1 విషయంలో కొట్టాడింది మేమే. నేను గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే నేను 10th పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టాడు కేసీఆర్. పోనీ అది సోషలా, మ్యాథ్సో, సైన్సో అనుకుంటే కాదు, హిందీ పేపర్ లీక్ చేసినట్ట నేను. హిందీ పేపర్ అక్కలు నోడన్నా కేసీఆర్ అదే చెప్పిన, నక్కలు కొట్టాడంటే అక్కలు ఉండాలన్నా. హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న ఎవడన్నా? నేను హిందీ పేపర్ లీక్ చేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి పట్టుకపోయినాను. మొత్తం తెలంగాణ మొత్తం గాయగా రాత్రంతా తిప్పి 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 కనిపించేలా పడేసాడు. మరి గ్రూప్ 1 కోసం జైలుకి ఒలివేరన్నా? మనం పోయినా, మన కార్యకర్తలు పోయినన్నా. నిరుద్యోగ మార్చి చేసింది మనం అన్న. ఇలా సిద్దిపేటలో లాఠీ చార్జ్ జరిగితే 8 మంది కార్యకర్తలు దెబ్బలు జరిగినాయి అన్న. నల్గొండలో నిరుద్యోగ సమస్యను ఫైట్ చేస్తే మన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో పాటు 32 మందిని 46 రోజుల పాటు ఇవాళ జైలుకు పంపినట్టు నల్గొండలో. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే పాడే మోసింది మనం అన్న. కొట్లాడింది మనమైతే ఓటు అడిగారు మనకుందని ఓటు అడిగారు కదా. ధర్మానికి ఆపదొచ్చిన, సమాజానికి ఆపదొచ్చిన అన్నింటిలో రైతుల కోసం కొట్లాడింది మనమే, ఉద్యోగుల కోసం కొట్లాడింది మనమే, విద్యార్థుల కోసం కొట్లాడింది మనమే, మహిళల కోసం కొట్లాడింది మనమే. అన్ని రకాల ఫైట్ చేసి అలా తెలంగాణ రాష్ట్రంలో 500 మందికి పైగా
ఇవాళ కార్యకర్తలుగా కమ్యూనల్ షీట్లు రౌడీ షీట్లు ఓపెన్ చేసినాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే మూర్ఖత్వ ప్రభుత్వం. కానీ ఏ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడిపోవాలన్న ఎత్తినటువంటి కమలపు కాశాబ్ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జించి గాంధించి యుద్ధం చేసారు తప్ప ఏ కార్యకర్త పారిపోయాను ఇప్పటికి పారిపోవడానికి సిద్ధంగా లేరన్నా. మేము ప్రాణ త్యాగం కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎన్నికల ముందు ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అభ్యర్థులు కరువు అయిపోయారు. చూద్దామంటే లాస్ట్కి ఒక్కనే వెళ్ళాడా. వీళ్ళే కేసీఆర్ ఫోన్ చేసి కేటీఆర్ కొడుకు చెప్పున్నాడ కొడుక ఇజ్జత్ పోతుంది రమ్మన్నది. ఈ కేసీఆర్ పద్ధతి అదే నాది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నాడు. అక్కడికైనా పోటీ చేస్తున్నాడు. ఎక్కడ మహారాష్ట్రలో పోటీ చేసి నానే వీకెండ్ అంటే వీకి రాలే మళ్ళీ రాలే. కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు అంటే వీకెండ్. యూపీలో వేయండు యూపీలో పోటీ చేస్తున్నాడు యూపీలో పోటీ చేయలే. లాస్ట్కు భారత రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం గుర్తించలే. అది తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అయిపోయింది. అది వాళ్ళకి అభ్యర్థులు కరువేరు. సరే వాళ్ళంటే అభ్యర్థులు కరువై పీకారు. అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువేనంటే దేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు లేనేలేరు, పోటీ చేస్తలేరు. ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్స్ కూడా లాస్ట్కు పోవం దొరకబట్టి గంటగట్టి మెడల్ వేసి రాయన అభ్యర్థి దొరకబట్టి మెడల్గా కండగొప్పారు అంతే. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇలా 4 ఇలా మేము గెలిచిన 100 రోజుల లోపల 5 డిఏలు ఇస్తున్నారు. ఇవాళ మనం కొట్లాడితేనే ఒక్క డిఏ ఇచ్చిండు, మళ్ళీ 5 డిఏలు పెండింగ్ పడ్డాయి. ఇవాళ 2023 నుంచి పీఆర్సీ ఇంతవరకు దానికోసం కళ్ళ కొవ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూసే పరిస్థితి ఇలా ఉద్యోగస్తులది. ఇలా పెన్షన్ల పరిస్థితి చెప్పిన పెన్షన్ల పరిస్థితి అదే. ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తాను యువకులకు 4,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ భృతి. ఇవాళ 14 నెలల ఒక్కొక్క నిరుద్యోగికి 56,000 రూపాయలు ఇవ్వాలి. అడుగురు ఇవ్వాలా ఓటీకి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇయ్యి నాకు 56,000 రూపాయలు నా అకౌంట్లో పైసలై నేను నిరుద్యోగ భృతి నేను నీకు ఓటేస్తా అని చెప్పి బజాబర్ గల్లబట్టి అడుగురి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇవ్వడానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు. 26,000 ఉద్యోగాలకు ఇలా 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 55,000 ఉద్యోగాలు నేను మొత్తం నింపినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇచ్చిన నోటిఫికేషనే 20,000కే నీ 50,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు ఎక్కడ ఇచ్చినావు? మనం ఇచ్చినామన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందన్న. సంవత్సరం లోపల ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ గారు సంవత్సరం లోపల 9,20,000 మందికి కేంద్ర ప్రభుత్వం నౌకర్లు ఇచ్చి మాట నిలుపుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి వాళ్ళ. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు. అడుగురి 5 లక్షల భరోసా కార్డు ఎందుకు వెళ్ళే అప్పుడు ఇస్తేనే ఓటు వేస్తామని అడుగురి వాళ్ళ. ఇలా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారని 2,500 రూపాయలు ఇస్తారు మహిళలకు. అడగాలి అక్కల అడగాలి మీ కొడుకులకు బిడ్డలకు చెప్పుకోవాలి. 2,500 రూపాయలు ఇస్తానని నాకు దాని విషయం ఓటేస్తే లాపత్త లేకుండా అటే వేరని చెప్పండి. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు అమ్మలకు తాతలకు, అవి అటే పోయినాయి. ఇలా 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు ఇలా స్కూటీ ఇస్తున్నారు, అది అటే పోయింది. తులం బంగారం ఇస్తున్నారు, అది అటే పోయింది. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ స్టేట్మెంట్ చూసినా ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో అంటే రేషన్ కార్డు ఇస్తారట. సంవత్సరం లోపల రేషన్ కార్డు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చినావు? 14 నెలల 100 రోజులు కూడా ఇస్తాను. ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నావు? ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేషన్ కార్డు ఇస్తాను. ఇలా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేసినావు? ఎన్నికల ఫలితాలు అయిపోగానే 15 ఆగస్టు రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన 15 ఆగస్టు రోజు ఇంకా 20 లక్షల మందికి ఇస్తాను. ఎంతమందికి ఇస్తావు? 15 ఆగస్టు వై 9 నెలల ఇప్పటికి మీ ప్రభుత్వం వచ్చి 14 నెలల ఏమే 15 ఆగస్టు వై అన్నివే నువ్వు 20 లక్షల మందికి భరోసా ఎందుకు ఇస్తలేవు? రైతు భరోసా 12,000 రూపాయలు రైతు కూరలకు ఇస్తున్నావు, ఎందుకు ఇస్తలేవు? ఒకటి అన్ని సమస్యలేనా? ఏ ఒక్క 6 గ్యారెంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలే. ఈ హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి రోజుకో ఇష్యూ పై తీసుకొస్తారు. కొన్ని రోజులు కాళేశ్వరం అందరూ అబ్బా కాళేశ్వరం తీసిండ్రా రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రా వచ్చి కాళేశ్వరం కేసు అనుకోవాలి లోపటేస్తారని చూసిరా వేసిండానే ఏడవైందే మరి ఎంక్వైరీ బిజినెస్ రిపోర్ట్ ఇచ్చారు కదా. మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఏడికి పోయింది? మరి నేను తీసుకుపోయి అరెస్ట్ చేసే నీ బిడ్డ పెళ్లి కూడా లేకుండా వేసా నేను. ఇదే కేసీఆర్ కదా నీ లోపడేసింది. నేను అనుకున్నా అబ్బా రేవంత్ రెడ్డి నైన్రా ముఖ్యమంత్రి, కనీసం మా పార్టీ కాకుండా ఆయన నాయుడు కేసీఆర్ పగ తీసుకుంటారనుకునే అయిపోయి చచ్చిపోయింది. అయిపోయింది ఆ పగతో చచ్చిపోయింది. కాళేశ్వరం ఇద్దరు ఒకటేనే మీరు నమ్మండి.
ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలే. కాంగ్రెస్ను గెలిపించడానికే బీఆర్ఎస్ మీద ఇలా పోటీ చేయలే. ఎందుకు పోటీ చేయాలంటే కేసుల మాఫీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరు రాత్రిపూట మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు.